ఈ భక్తుల్లాగా నన్ను కాపాడు ప్రభు అని దేవుణ్ణి అడుగుతాం కదండి. ఆ భక్తుల్లాగా మన జీవితాలు ఉన్నాయా అని మనం మనలను పరిశోధించుకుందాం. నోవాహును కాపాడవు కదా ప్రభు, ఆ రీతిగా నన్ను కాపాడంటాం. నోవాహు మరి నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని విడిచిపెట్టలేదు. ఆ యొక్క జల ప్రళయంలో కూడా దేవుని ఆరాధించి పూజించి ప్రార్థించి రక్షణ వాడను సిద్ధపరుచుకొని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని భయం ఆయనకు ఉంది కాబట్టి కాపాడాడు. అదే రీతిగా మరి అబ్రహాములో కూడా దేవుడు విశ్వాస వీరుడు అబ్రహాం కాబట్టి దేవుని యొక్క మాట నమ్మి విశ్వసించాడు కాబట్టి అబ్రహాం జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. మూడవదిగా యోబుని ఆశీర్వదించాడు. యోబుని ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుడు యోబు భయభక్తులు కలిగి యథార్థతను వదలలేదు. శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీరులో దేవుణ్ణి వదలకుండగా, యథార్థతను వదలకుండా మరి యథార్థతను పట్టుకుని దేవుని మాటలకు లోబడి జీవించాడు కాబట్టి యోబుని దీవించాడు. మరి ఆ రీతిగా నువ్వు నేను ఉన్నామా? శ్రమలు వచ్చాయని దేవుడు వదిలిపెడుతున్నామా? మరి వ్యాధులు వచ్చాయని ప్రార్థించడం మానేస్తున్నామా? మనలను పరీక్షించుకుందాం. అదే రీతిగా దావీదును కూడా దేవుడు నమ్మకంగా వాడుకున్నాడు. దావీదుకు ఉన్న నమ్మకము మరి దావీదులో ఉన్న మరి దేవునిపై ఉన్న నమ్మకం నీకు నాకు ఉందా? మరి దావీదు నాకు మనము కూడా ఎల్లప్పుడూ ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటే దావీదును వాడుకున్నట్టు నిన్ను నన్ను కూడా వాడుకుంటాం. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మనము పరిశోధించుకున్నప్పుడు ఆ భక్తుల్లో కూడా నిన్ను నన్ను కూడా ఆయన వాడుకుంటాడు, కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నా మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.